ఈ రోజు మనం ప్రపంచ చరిత్రలోనే అత్యంత వింతగా, ఆశ్చర్యంగా, ఇంకా ఎప్పటికీ ఎవరూ సాల్వ్ చేయలేని కొన్ని రహస్య సంఘటనల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శతాబ్దాలుగా మనుషులు ఈ రహస్యాన్ని ఛేదిద్దామని ప్రయత్నించారు, కానీ ఎటువంటి జవాబు దొరకలేదు. కానీ కొన్ని సంఘటనలు శాస్త్రవేత్తలకే షాక్ ఇచ్చేలా ఉన్నాయి, మరికొన్ని మతి పోగొట్టేంత మిస్టీరియస్ గా ఉంటాయి. ఇవన్నీ విన్నాక మీరు కూడా ఇది నిజంగా జరిగిందా అని ఆశ్చర్యపోతారు. మరి ఆలస్యం లేకుండా చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని ఆ వింత రహస్యాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నెంబర్ 1, యూరోప్ లోని సీక్రెట్ టన్నెల్స్. యూరోప్ లోని కొన్ని శతాబ్దాలుగా ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. అదేమిటంటే అటల్స్ టన్నెల్స్. జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కూడా ఇవి కనపడతాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ టన్నెల్స్ ఉన్నట్టుగా ఏ చరిత్ర పుస్తకాల్లోనూ, ఏ ప్రభుత్వ అధికార రికార్డుల్లోనూ ప్రస్తావించబడలేదు. 10వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం మధ్యలో ఇవి నిర్మించబడ్డాయని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. కానీ ఎవరు, ఏ కారణంతో వీటిని నిర్మించారు అనేది ఇప్పటికీ తెలియడం లేదు. ఇది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. కొంతమంది ఇది యుద్ధ సమయంలో ప్రజలు దాక్కునే విధంగా ఉపయోగించుకునేవారని చెబుతారు. కానీ ఈ టన్నెల్స్ చాలా నల్లగా, ఊపిరాడనంతగా ఉండటం వలన ఎక్కువసేపు బతకడం అసాధ్యం. ఇంకొంతమంది మాత్రం దీనిని సీక్రెట్ సొసైటీ ఉపయోగించేవారని చెబుతారు. నెంబర్ 2, మెదడు లేకుండా బతికిన ఒక చైనా మహిళ. 2016లో ఒక చైనా మహిళకి ముందు చిన్నగా తలనొప్పి రావడం, వాంతులు రావడం జరిగేది. ఆ తర్వాత హాస్పిటల్ కి వెళ్ళింది. డాక్టర్ ఆమెకు ఎంఆర్ఐ స్కానింగ్ చేయగానే ఆ స్కానింగ్ లో ఉన్నది చూసి షాక్ అయ్యాడు. ఆమె తలలో మెదడు చాలా భాగం నశించిపోయింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆమె సాధారణంగానే మాట్లాడుతుంది, సాధారణంగానే నడవగలుగుతుంది, సాధారణంగానే జీవించగలుగుతుంది. అప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే ఇది హైడ్రాఫిలియా అనే అత్యంత అరుదైన మెడికల్ కండిషన్. ఇందులో మెదడు స్థానంలో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది. అయినా కూడా ఆమె సాధారణ జీవితం గడపగలుగుతుంది. ఇప్పటికీ సైన్స్ కు అన్సాల్వ్ మిగిలిపోయింది మిస్టరీ. నెంబర్ 3, మధ్యప్రదేశ్ లోని కాళీఘట్ రహస్యం. మధ్యప్రదేశ్ లోని చందేరి రీజన్ లో కాళీఘట్ అనే ప్రదేశం ఉంది. ఇది చరిత్రలోనే హాంటెడ్ స్పాట్ గా పేరుగాంచింది. 1980లో జైమాన్ దెన్ అనే ఇంజనీర్ ఒక పెద్ద కొండను తవ్వి ఈ రహదారిని ఒక్క రాత్రిలోనే నిర్మించాడని చెబుతారు. కానీ నిర్మాణం పూర్తయిన వెంటనే అతను ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్ అయ్యేలా చేసింది. అప్పటి నుండి ఈ ఘాట్ శపించబడిన ప్రదేశంగా మారింది. ఇప్పటికీ రాత్రి వేళ ఇక్కడ వెళ్లే వారికి వింత వింత శబ్దాలు, నీడలు కనబడుతున్నాయని అంటారు. ఈ ప్రాంతంలో ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతాయని స్థానికులు నమ్ముతున్నారు. అయితే ఈ రహదారిని ఆయన ఎందుకు నిర్మించారు, నిర్మించిన వెంటనే ఆయన ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనే విషయాలు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉన్నాయి. నెంబర్ 4, రష్యాలోని అలియంకా అనే వింత జీవి. 1996లో రష్యాలోని కిస్టిమ్ అనే ఒక చిన్న పట్టణంలో ఒక వింత సంఘటన జరిగింది. మానసిక ఇబ్బందులు ఉన్న ఒక వృద్ధురాలు సమాధి దగ్గర ఒక చిన్న వింత ఆకారంలో ఉన్న ఒక ప్రాణిని కనుగొంది. దాన్ని తను అలియంకా అని పేరు పిలుస్తూ తన ఇంటికి తీసుకెళ్లింది. కొన్ని రోజులు మాత్రమే బతికిన ఆ ప్రాణి తర్వాత చనిపోయింది. తర్వాత డాక్టర్స్ దాన్ని పరిశీలించినప్పుడు అది మనిషి శరీర నిర్మాణం కాకుండా వేరే వింత DNA గా గుర్తించారు. కొంతమంది ఇది చెర్నోబిల్ లేదా న్యూక్లియర్ రేడియేషన్ వల్ల జరిగింది అని అంటారు. ఇంకొంతమంది ఇది ఏలియన్ ప్రాణి అని నమ్ముతున్నారు. కానీ దీని డెడ్ బాడీ మిస్టీరియస్ గా మాయమైపోయింది. ఇప్పటికీ ఇది అన్సాల్వ్డ్ కేసుగానే ఉంది. అయితే ఇది మనిషా లేకపోతే ఏలియనా అనేది ఇంకా నిర్ధారించబడలేదు. నెంబర్ 5, అమెరికాలోని చాంబర్స్ మెన్షన్. 80s చివరిలో రిచర్డ్ చాంబర్స్ అనే వ్యాపారవేత్త ఒక అద్భుతమైన హలేవీ నిర్మించాడు. కానీ అతని చిన్న కుమార్తె మిస్టీరియస్ గా చనిపోవడంతో ఆ ఇంటి వాతావరణం చీకటిగా మారింది. అప్పటి నుండి ఆ ఇంట్లో ఒక వింతగా గాజు పైన కనపడే చేతి ముద్ర కనిపించేది. ఎంత శుభ్రం చేసినా కొన్ని రోజుల తర్వాత అది మళ్లీ తిరిగి వచ్చేది. చాలా మంది ఇది ఆ బాలిక ఆత్మ యొక్క సంకేతం అని నమ్ముతారు. ఈ రోజు కూడా చాంబర్స్ మెన్షన్ లో అమెరికాలో భయంకరమైన హాంటెడ్ ప్లేస్ గా పరిగణించబడింది. అయితే ఆ చేతి గుర్తులు ఆ గ్లాస్ మీద ఎందుకు పడుతున్నాయి అన్నది ఇప్పటికీ కనుగోలేకపోయారు. నెంబర్ 6, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్ సబ్మెరైన్ రహస్యం. 1945లో జూలైలో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జర్మనీకి చెందిన U-530 సబ్మెరైన్ అకస్మాత్తుగా అర్జెంటీనా దేశంలో లొంగిపోయింది. కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ సబ్మెరైన్ 2 నెలలు మాయమైపోయింది. మళ్ళీ అనూహ్యంగా బయటపడింది. అందులో ఉన్న క్రూ మెంబర్స్ ఎవరికి సరైన ఐడెంటిటీ ప్రూఫ్ లేదు. కొందరి అభిప్రాయం ప్రకారం ఇది అంటార్టికా వరకు వెళ్లి అక్కడ జర్మన్ సీక్రెట్ ప్లేస్ లో ప్రయోగాలు చేసి వచ్చిందని నమ్ముతారు. ఈ సిద్ధాంతం తర్వాత అమెరికా ఆపరేషన్ హై జంప్ ప్రారంభించింది. దీంతో ఈ విషయం మరింత బలపడింది. కానీ U-530 రహస్యాలు పూర్తిగా బయటకు రాలేదు. నెంబర్ 7, స్విట్జర్లాండ్ లోని లియాన్ ఫాంటమ్. 2003 నుండి 2013 వరకు స్విట్జర్లాండ్ లోని ఒక అడవిలో ఒక వింత జీవి కనిపించేవాడు. అతను 6 అడుగుల కంటే పొడవుగా ఉండేవాడు. పాత మిలిటరీ కోటు, పాత గ్యాస్ మాస్క్ వేసుకుని నడిచేవాడు. లియాన్ ఫాంటమ్ అని పిలువబడే ఈ వ్యక్తి ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. కానీ అతని రూపం భయంకరంగా ఉండడంతో ప్రజలు కంగారు పడిపోయేవారు. 2013లో అతని బట్టలు, ఒక నోట్ మాత్రమే అడవిలో దొరికాయి. ఆ నోట్లో ఈ సమాజం నన్ను ఎప్పుడూ అంగీకరించలేదు, కాబట్టి నేను తిరిగి రాను. ఆ తర్వాత అతను మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. అతను నిజంగానే మానసిక సమస్యలతో ఉన్నాడా
లేక ఇంకో వింత రహస్యం దాగి ఉందా? ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఇవి ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ సాలు కాని అద్భుతాలు మరియు ఆశ్చర్యకరమైన సంఘటనలు. అయితే ఇందులో మిమ్మల్ని ఏ సంఘటన బాగా ఆశ్చర్యపరిచిందో కామెంట్ సెక్షన్ లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మిస్టీరియస్ వీడియోల కోసం మా 360 ఎర్త్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.